తాయారు చంప పగలగొట్టి చక్రి వాళ్ళ ఇల్లు చక్రికి అప్పజెప్పించిన మహాలక్ష్మి. అవునండి, అసలు ఏం జరిగింది ఏంటనేది ఈ వీడియోలో ఫుల్గా చూద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇంకా మహాలక్ష్మి అయితే చక్రితో ఇలా అంటూ ఉంటుంది, రిసెప్షన్ అయితే మీరు అనుకున్నట్టే జరిగింది కదా, మీ ఇంటి పరువు కాపాడకుండా మీ ఇంటి పరువు పోకుండా కాపాడాను కాబట్టి ఇంకా నేను ఇక్కడి నుంచి వెళ్ళొచ్చా అనగానే చక్రి అదేంటి ఇప్పుడే కదా మా ఇంటికి కోడలుగా మీరు అందరికీ పరిచయం అయ్యారు, ఇంకొన్ని రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా అని చెప్పి చక్రి అంటూ ఉంటాడు. ఆ మాటలు మాధవ్ అయితే పక్క చాటుగా వింటూ ఉంటాడు. అదేంటి మహాలక్ష్మికి నేను ఇంత చెప్పినా కానీ తను మళ్ళీ వెళ్ళిపోవాలనుకుంటుందా అని చెప్పేసి ఇంకా మాధవ్ అయితే అనుకుంటూ ఉంటాడు. సరే అయితే అసలు వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు విందాము అని చెప్పేసి మాధవ్ అయితే వాళ్ళిద్దరి మాటలు వింటూ ఉంటాడు. మహాలక్ష్మి అయితే అవును, నేను వెళ్ళిపోదాం అనుకున్న మాట అయితే నిజమే, కానీ ఇప్పుడు మాత్రం నేను వెళ్ళిపోవటం లేదు అని చెప్పేసి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే చక్రి అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఏంటి అయితే నువ్వు వెళ్ళిపోవటం లేదా అని చెప్పి చక్రి అంటూ ఉంటాడు. నేను వెళ్ళిపోవటం లేదు, మీ ఇంటి సమస్యని నేను క్లియర్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. మీరు ఏ లాయర్ని కలిశారు అని చెప్పి ఇక చక్రిని అడగటంతో చక్రి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి మీరు అడుగుతుంది నాకేం అర్థం కాలేదు అంటే, అదే ఇప్పుడు మీరుంటున్న ఈ ఇల్లు మీ అత్త తాయారు మీద తాయారు తీసుకుంది అని తెలిసింది, తనకు దగ్గర డాక్యుమెంట్స్ ఉండయి అని తెలిసింది, ఈ ఇల్లు మీ సొంతమే కదా అని చెప్పేసి ఇంకా చక్రిని అయితే అడుగుతూ ఉంటుంది. చక్రి అయితే అవును, ఈ ఇల్లు మా సొంతమే, కానీ మా అత్త అన్యాయంగా మా దగ్గర ఈ ఇల్లు లాక్కుంది అని చెప్పి చక్రి చెప్పడంతో సరే అయితే నేను మీ కేసుని గెలిపించి మీ ఇంటిని మీ డాక్యుమెంట్స్ మీ చేతిలో పెట్టి ఇక్కడి నుంచి వెళ్తాను అనగానే మాధవ్ అయితే అదేంటి ఈ అమ్మాయి నాకు మాట ఇచ్చింది కదా, నేను ఇక్కడి నుంచి వెళ్ళనులే అండి అని చెప్పి మాట ఇచ్చింది కదా, ఇప్పుడేంటి మళ్ళీ మా ఇంటి డాక్యుమెంట్స్ మా చేతిలో పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోతానంటుంది, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి మాధవ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా చక్రి అయితే అది కాదు మహాలక్ష్మి గారు అంటే, మీరు ప్లీజ్ ఇంకేం మాట్లాడకండి, రేపే వెళ్ళి నేను లాయర్తో మాట్లాడతానని మహాలక్ష్మి అయితే లాయర్తో మాట్లాడుతుంది. ఇంకా లాయర్ అయితే ఇలా చెప్తూ ఉంటాడు, చూడమ్మా మీరు అనుకున్నట్టు ఎవరు ఒక్కళ్ళు కూడా కేసు అయితే వేశారు, కానీ నా దగ్గరికి ఒక్కళ్ళు కూడా రాలేదు, ఆ నారాయణమూర్తి రాలేదు, వాళ్ళ పిల్లలు రాలేదు, కానీ కేసు మాత్రం వేశారు అంటే చూడండి లాయర్ గారు, ఈ కేసు వాళ్ళు ఓడిపోతే మీకు ఎంత డబ్బు వస్తుందో నాకైతే తెలియదు, కానీ ఈ కేసుని గెలిపిస్తే మీకు ఖచ్చితంగా నేను డబ్బు ఇస్తాను అని చెప్పేసి ఇంకా మహాలక్ష్మి అయితే లాయర్ దగ్గరికి వెళ్ళి డబ్బు అయితే ఆఫర్ అయితే ఇస్తుంది. ఇంకా లాయర్ అయితే సరే అయితే నేను ఈ కేసుని ఖచ్చితంగా గెలిపిస్తాను, మీరు డబ్బును రెడీ చేసుకొని అని చెప్పడంతో సరే అని చెప్పేసి అక్కడి నుంచి అయితే బయటకు వస్తుంది మహాలక్ష్మి రావటం చూసిన తాయారి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి ఈ పిల్ల ఇటు నుంచి వస్తుంది, లాయర్ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడొస్తుంది అని చెప్పేసి ఇంకా తాయారైతే లాయర్ దగ్గరికి వెళ్తుంది. లాయర్ గారు ఏం చేస్తున్నారు మీరు, తను వచ్చి ఏం మాట్లాడింది అంటే, అదే ఏం లేదమ్మా, మీ ఇల్లు మీ అల్లుడికి ఇవ్వమని చెప్పి వెళ్తుంది అంటే, అదేంటి లాయర్ గారు నేను చెప్పాను కదా మా ఇల్లు మాకు మాత్రమే కావాలి, ఇంకెవరికి ఇవ్వద్దని చెప్పాను కదా, నా సొంతం ఆ ఇల్లు, అది వాళ్ళకెందుకు వెళ్తుంది అని చెప్పేసి ఇంకా తయారైతే లాయర్తో అంటూ ఉంటుంది. చూడండి ఈ కేసు వాదోపవాదాలు కోర్టులో విందాము అని చెప్పేసి లాయర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదేంటి ఇట్లా తారుమారుగా మాట్లాడుతున్నాడు ఈ లాయరు, పెరుమా ఇచ్చాడే ఇంది కొంపదీసి అని చెప్పేసి ఇంకా తయారైతే తయారు కూడా బయటకు వస్తుంది. లాయర్ గారు ఒక్క నిమిషం ఆగండి అని, కానీ తయారు గారు మీరు ఏది మాట్లాడాలన్నా కోర్టుకు వచ్చి మాట్లాడండి, నేనైతే ఇక్కడైతే ఏం మాట్లాడదలుచుకోవట్లేదని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా తయారు దగ్గరికి అయితే మహాలక్ష్మి వచ్చి క్లాప్స్ కొడుతూ ఉంటుంది. ఏం తయారంటే మీకు బిల్ల పడినట్లుంది అంటే, మీరు అనుకున్నది ఒకటి అక్కడ జరిగింది ఒకటి అయిపోయిందా అని చెప్పగానే ఏం మాట్లాడుతున్నా పిల్ల, నేనేమనుకున్నానంటే చక్రి వాళ్ళకి ఎలాగైనా ఇల్లు సొంతం కాకూడదనే కదా మీ ప్లాను, వాళ్ళు నడి రోడ్డు మీద పడిపోవాలనే కదా మీ ప్లాను, అలాంటి ప్లాన్లు ఏమైనా ఉంటే మార్చుకోండి, చక్రికి నేనున్నాను అని చెప్పేసి ఇంకా గట్టిగా అయితే తయారీకి వార్నింగ్ ఇస్తుంటుంది. చూడు నువ్వు కొత్తగా వచ్చావు, ఆ ఇంట్లో ఏ ఆడది ఒక్కరోజు కూడా ఉండింది లేదు, నువ్వేదో 4 రోజులు ఉన్నావు అని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు అని చెప్పేసి ఇంకా తయారంటూ ఉంటుంది. చూడు చక్రి బయట వ్యక్తి కాదు, నా భర్త, తనని నేను పెళ్లి చేసుకున్నాను అని చెప్పేసి తయారు అంటూ ఉంటుంది. ఆ మాటతో అయితే
ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది తయారైతే చూడు, నేను చాలా సీరియస్గా చెప్తున్నాను, ఈ విషయం ఎంతటితో వదిలేసి నీ దారిని నువ్వు చూసుకో అని చెప్పడంతో మహాలక్ష్మి అయితే చెంప పగలగొట్టి, అసలు ఏమనుకుంటున్నారు మీరు, కనీసం వాళ్ళ ఆస్తులు మొత్తం మీరు తీసుకున్నా కానీ వాళ్ళ ఇంటిని మాత్రం వదిలిపెట్టరా, వాళ్ళకి కనీసం తలదార్చుకోవడానికి నీడన్నా ఇవ్వరా, చూడండి మీరు నాకు ఏమవుతారో నాకు తెలీదు, ఎలాగైనా చక్రి వాళ్ళకి ఆ ఇంటిని అప్పచెప్పి నేను చక్రి కళ్ళల్లో ఆనందం చూడాలనుకుంటున్నానని ఇంకా అయితే గట్టిగా వార్నింగ్ ఇచ్చి అయితే చెప్తూ ఉంటుంది. మహాలక్ష్మి పిల్ల చాలా స్పీడ్ అయిపోతుంది, ఈ పిల్ల స్పీడ్కి మనం బ్రేక్లు వేయాలంటే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి ఇంకా తయారనుకుంటూ ఉంటుంది. మహాలక్ష్మి ఇంటికి వెళ్ళగానే మాధవ్ అయితే అమ్మ యాగమ్మ అని అనగానే చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది మాధవ్తో. మాధవ్ అయితే ఎందుకమ్మా ఇవన్నీ మీరు ఈ రిస్క్లో మీరు తలదోడ్చడం ఎందుకు అనగానే, అదేంటండి నేను ఈ ఇంటి మనిషిని కాదా, నేను ఈ ఇంటి వ్యక్తిని కాదా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. కాదమ్మా, కొద్ది రోజుల్లో వెళ్ళిపోవాలనుకున్నా నువ్వు ఇప్పుడు మా సమస్యలో తలదూర్చడం ఎందుకా అని చెప్పి అనుకుంటున్నానమ్మా, అంతే అని చెప్పేసి ఇంకా మాధవ్ అంటూ ఉంటాడు. చూడండి మీ ఇంటి సమస్య ఇప్పుడు నా ఇంటి సమస్య అయింది, ఎలాగైనా మీ సమస్యను నేను తీరుస్తాను, మీకు ఎటువంటి సమస్య రాకుండా నేను చూసుకుంటాను అని చెప్పేసి మహాలక్ష్మి అయితే మాధవ్కైతే మాటిస్తుంది. మరి మహాలక్ష్మి అనుకున్నట్టే ఇంకా తయారు మీద కోర్టు కేసు నెగ్గి ఇంకా చక్రికి అయితే ఇంటి డాక్యుమెంట్స్ చేతిలో పెడుతుందా లేదా తాయారు మహాలక్ష్మి మీద కుట్ర పన్నుతుందా అని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. చూసారు కదండి, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను ఫ్రెండ్స్. అంతవరకు బై, టేక్ కేర్.